బేసిక్‌గా కా ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుందని అయితే జగన్ అనుకోడు కదా! ప్రాక్టికల్‌గా అయితే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా వాళ్ళు వద్దన్నా చెప్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు లేకపోతే ఆ నాయకులందరూ కూడా రాజకీయాలకు అనర్హులు అనేది అర్థం. ఎప్పుడైనా సమస్య ఎప్పుడొస్తే అప్పుడు ఉద్యమిస్తారా? సమస్య అయిపోయిన తర్వాత ఉద్యమిస్తారా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయింది. 9 నెలలు ఎప్పటి బకాయిలు ఇవి? క్రిందటి ఏడాది బకాయిలు. సఫర్ అవుతున్నది ఎవరు? విద్యార్థులు. ఎప్పుడు సఫర్ అవుతున్నారు? ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు సఫర్ అవుతుంటే వచ్చే ఏడాది ఉద్యమించాలా? అంటే మనకి మీడియా ఎట్లా గైడ్ చేయాలి అనే ఆలోచిస్తున్నారంటే, జనాలు కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, కోట్లాది కుటుంబాలు అంతే కదా. ఇప్పుడు లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలంటే కోట్ల కుటుంబాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం అంతే కదా. అలాంటి సందర్భంలో ఇవాళ ఫీజు రాకపోతే ఇవాళ హాల్ టికెట్ ఆపేస్తాడో వచ్చేడాది ఆపుతాడు వాడు. ఇవాళ ఫీజు రాకపోతే నిన్నటి మార్కులు లిస్ట్ ఆపుతాడా లేకపోతే వచ్చేడాది ఆపుతాడా? అప్పుడు ఉద్యమం ఎప్పుడు చేయాలి? ప్రాక్టికల్గా ఉద్యమం ఇప్పుడే చెయ్యాలి. సరే మొదటి 2-3 నెలలు అన్నారంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఇప్పుడే సెట్ రైట్ అవుతోంది కాబట్టి అన్నటువంటి పాయింట్ చెప్తారు. 9 నెలలు అయ్యాక కూడా మేము 300 కోట్లు ఇస్తాం 200 కోట్లు ఇస్తాం. ఇప్పుడు ఎవరు ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళందరూ లోకేష్ని కలిసి అడిగారు, ఆయన 250 కోట్లు ఇస్తానన్నారు. మరి వాళ్ళు కూడా వచ్చే ఏడాది అడుగుమని చెప్దామా ఇప్పుడు? అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళతో మాట్లాడేసేసి ఈనాడు ఆంధ్రజ్యోతులతో మాట్లాడేసి ఈ ఏడాది తినకుండా ఈ ఏడాది ఆకలంతా ఆపుకుని వచ్చే ఏడాది 2 ఏళ్ళది కలిపి తినాలన్నమాట. పోనీ అప్పుడైనా తింటారా అంటే ఇక ఈ ఏడాది మర్చిపో వచ్చే ఏడాది తినడం